Hello my dear ESET warriors, a sweet welcome back to another new informative video on ESET 2026 ప్రిపరేషన్. ఇంతకు ముందు వీడియోలో ESET కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, కోచింగ్ తీసుకోవాలా లేదా, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ టైమింగ్స్ ఏంటి, సో వీటన్నిటి గురించి ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ డిస్కస్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, రైట్? అండ్ నౌ ఈ వీడియోలో ఈసెట్ ప్రిపరేషన్కి సంబంధించి క్లియర్ కట్ రోడ్ మ్యాప్, సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలి, ఏ టైంలోపు కోర్ సబ్జెక్ట్స్ ఎంపీసీ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఎంత టైం అలాట్ చేశాను అనేదే ఈ వీడియోలో ఉంటుందన్నమాట. సో మీకోసం ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. వితౌట్ ఎనీ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇంకొక విషయం ఏంటంటే, రోజుకి ఎన్ని అవర్స్ చదవాలి, ఎన్ని అవర్స్ చదివితే నేను ఈ సెట్ని క్రాక్ చేయగలను అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అండ్ ఈ వీడియోలో నేను ఏ ఒక్క చోట కూడా మీరు రోజుకి ఇన్ అవర్స్ చదవండి అని నేను అస్సలు చెప్పను. ఎండ్ ఆఫ్ ద వీడియోకి మీకే ఒక క్లారిటీ వస్తుంది, ఎన్ని అవర్స్ చదవాలి, నేను ఎన్ని అవర్స్ చదివితే ఈ సెట్ క్రాక్ చేయగలను అనేది మీకే ఒక క్లారిటీ వస్తుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను 8 months టైం అయితే ఉందని చెప్పి. నౌ ఇప్పుడు లెస్ దెన్ 8 months టైం ఉంది. లెస్ దెన్ 8 months టైం ఉంది. టోటల్గా చూసుకున్నట్లయితే లాస్ట్ వీడియోలో 242 days ఉందని చెప్పాను నేను. అండ్ ఈ వీడియోలో 223 days మాత్రమే ఉంది. సో ఎప్పటి నుంచి నేను కౌంట్ చేసి వేశాను అనేది ఒకసారి చూద్దాం. ఫ్రమ్ September 20th నుంచి April 30th వరకు, ఓకే, April 30th వరకు నేను టైం టేబుల్ అయితే వేశాను మీకోసం, ఒక రోడ్ మ్యాప్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. ఈ మొత్తం డేస్ని కౌంట్ చేస్తే 223 days వచ్చింది. ఫైన్, ఈ 223 daysని కోర్కి కొన్ని డేస్, కోర్ సబ్జెక్ట్స్కి కొన్ని డేస్ అలాట్ చేశాను, ఎంపీసీకి కొన్ని డేస్ అలాట్ చేశాను. అండ్ ఈ మొత్తంలోనే ఏమేమి అంటే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ని ప్రిపేర్ ప్రాక్టీస్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇందులోనే కవర్ అయిపోతాయి. ఫైన్, సో ఎలా నేను ఇచ్చాను అనేది ఒకసారి చూసుకుందాం. అపార్ట్ ఫ్రమ్ నెంబర్ ఆఫ్ డేస్ని అనేది పక్కన పెడితే, ఇప్పుడు నేను సపోజ్ ఓవరాల్గా కోర్ సబ్జెక్ట్స్ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం 10 subjects ఉంటాయి కోర్లో. సో నేను ఏం చేశానంటే ఒక్కొక్క కోర్ సబ్జెక్ట్కి 10 days అలాట్ చేశాను. యూ గైస్ థింక్ లైక్ 10 days నాకు సరిపోతుందా ఒక సబ్జెక్ట్కి అని. వెయిట్ గైస్, వెయిట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. ఓకే, 10 days ఒక సబ్జెక్ట్కి నేను అలాట్ చేయడం అయితే జరిగింది. ఈ December 29th కంతా కోర్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అవ్వడానికి టైం టేబుల్ అలాట్ చేశాను. సబ్జెక్ట్ వైజ్గా డేస్ని అయితే అలాట్ చేశాను. అండ్ నౌ ఇందులో మీరు చేసుకోవాల్సిన థింగ్ ఏంటో తెలుసా? అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి 5 days పట్టచ్చు, 5 days కాకపోయినా రఫ్ అండ్ రఫ్గా ఒక 8 days పట్టచ్చు. అంటే 10 days కన్నా ఒక 2 days ముందే అయిపోవచ్చు ఒక సబ్జెక్ట్. అప్పుడు ఏం చేస్తారు, ఎక్కువ టైం పట్టే సబ్జెక్ట్కి ఆ 2 daysని ఇచ్చేయండి, రైట్? అండ్ నౌ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈ 10 daysలో కూడా యూ హ్యావ్ టు మీరు చదువుకోవాలి. ఆ చదివిన దాంట్లో ఆ సబ్జెక్ట్కి సంబంధించి మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయాలి, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, రివైజ్ చేసుకోవాలి. ఇవన్నీ 10 daysలో అవుతాయా అంటే యూ హ్యావ్ టు డూ దాట్. దెర్ ఆర్ నో ఎక్స్క్యూజెస్ ఇందులో లేవు. సపోజ్ ఎండింగ్లో దీని గురించి మనం మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా ఒక 10 days అలాట్ చేశానని చెప్పాను. ఎక్కువ అయితే ఒకవేళ ఒక సబ్జెక్ట్కి 12 days తీసుకున్నారనుకోండి, ఇంకొక సబ్జెక్ట్కి 8 daysలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అన్ని సబ్జెక్ట్స్ లైక్ ఎక్కువ టైం తీసుకునే ఉండవు, కొన్ని సబ్జెక్ట్స్ తక్కువ టైం తీసుకునే ఉంటాయి కదా. సో అలాగా సార్ట్అవుట్ చేసుకుంటూ రండి. ఫైన్, ఈ December 29th వరకు అయితే ఆ కోర్ సబ్జెక్ట్కి నేను అలాట్ చేయడం జరిగింది. అండ్ ఫ్రమ్ December 30th నుంచి January 5th వరకు నేను కంప్లీట్గా ఈ కోర్ సబ్జెక్ట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మీకోసం గ్రాండ్ రివిజన్కి ఇచ్చేసాను. గ్రాండ్ రివిజన్కి ఆ టైంని నేను ఇచ్చేసాను అనమాట. యూ హ్యావ్ టు రివైజ్ ఎవ్రీథింగ్. ఈ కంప్లీట్గా ఈ సెప్టెంబర్ రిమైనింగ్ టైం ఏదైతే ఉందో, ఇది నవంబర్ డిసెంబర్ ఈ డేస్ ఏవైతే ఉన్నాయో, సో వీటిని మీరు యూటిలైజ్ చేసుకొని మీరు చదివింది ఏదైతే ఉంటుందో దాని నుంచి మీరు ఒక గ్రాండ్ రివిజన్ అయితే చేసుకోవాలి. ఆ 7 daysలో గ్రాండ్ రివిజన్. సో ఎట్లుండాలంటే ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా యూ హ్యావ్ టు డూ దట్. అట్లీస్ట్ 80% అయినా కానీ అక్యురసీ మీరు చూపించాలి, మాక్ టెస్ట్లో కావచ్చు, ఏమైనా బిట్స్ ప్రాక్టీసింగ్లో కావచ్చు. సో ఇలా కోర్ ప్రిపేర్ అవ్వండి. అండ్ ఒక 50 days మ్యాథ్స్కి కేటాయించండి. ఆఫ్టర్ January 6th నుంచి కంటిన్యూస్గా ఒక 50 days మ్యాథ్స్కి మీ టైంని స్పెండ్ చేయండి. ఓకే, ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఫైన్, ఈ 50 days మ్యాథ్స్కి స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ టైం ఉంటుంది కదా, దాన్ని
ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి టైం స్పెండ్ చేయండి. సో ఇలాగా మీ యొక్క ఓవరాల్ టైమ్ అప్ టు April 30th వరకు ఇలా స్పెండ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇందులో నేను మీకు కొన్ని చెప్పాల్సిన విషయాలు ఏంటంటే, నేను ఫస్ట్ ఏం చెప్పా, కోర్ చదవండి, తర్వాత మ్యాథ్స్ చదవండి, తర్వాత ఎయిదర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ చదవండి అని చెప్పా. 1 by 1 అంటే కోర్ తర్వాత మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయిపోతే తర్వాత కెమిస్ట్రీ తీసుకోండి, లేకపోతే కెమిస్ట్రీ అయిపోతే ఫిజిక్స్ తీసుకోండి అన్నట్టు చెప్పా. ఐ మీన్ ఒక్కదాని తర్వాత ఒకటి 1 after 1 చెప్పా కదా. కొంతమంది అంటారు, అక్క నేను ప్యారలల్గా చేయాలనుకుంటున్నాను, అంటే మ్యాథ్స్ చదివేటప్పుడు కోర్ చదవాలనుకుంటున్నాను, అంటే ఇలా చదివితే నేను క్రాక్ చేయగలనా లేదా అని. అంటే గైజ్ ఇది కంప్లీట్లీ మీ ఇష్టం, నిజంగానే ఇది మీ ఇష్టం. అంటే నేను ఫాలో అయిన మెథడ్ని మీకు చెప్తున్నా. ఐ ఫాలో దిస్ మెథడ్, సో ఐఎమ్ రిఫరింగ్ దిస్ మెథడ్ టు యూ. ప్యారలల్గా చేసుకుంటాను, నాకు అదే కన్వీనియంట్గా అంటే ఓకే, గో త్రూ దాట్, మీరు ప్యారలల్గానే చదువుకోండి. ఈ రోడ్ మ్యాప్ అనేది September 20th నుంచి నేను స్టార్ట్ చేయడం జరిగింది, రైట్. ఇప్పుడు September 20th ఇంకా టైం ఉంది కదా. ఈ టైంని మీరు ఏం చేస్తారంటే, ఈ ఈసెట్కి సంబంధించిన రిసోర్సెస్ ఏమున్నాయి, బుక్స్ ఏమున్నాయి, వెబ్సైట్స్ ఏమున్నాయి, యాప్స్ ఏమున్నాయి, యూస్ఫుల్ యూట్యూబ్ ఛానల్స్ ఏమున్నాయి అనేది కంప్లీట్గా ఒకసారి గ్యాదర్ చేసి పెట్టుకోండి. మీకోసం నేను ప్రీవియస్ వీడియోస్లోనే ఆల్రెడీ చేసి పెట్టాను మీ సీనియర్స్ కోసం. సో ఒక్కసారి ఆ వీడియోస్ని రిఫర్ చేయండి. అందులోనే యూస్ఫుల్ వెబ్సైట్స్, యూస్ఫుల్ యాప్స్, యూస్ఫుల్ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా నేను కలెక్ట్ చేసి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఒకసారి ప్రీవియస్ వీడియోస్ని చూసుకోండి, వీలైతే డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. డెసిషన్స్ యూ హ్యావ్ టు మేక్. సో ఈ కంప్లీట్ ప్రిపరేషన్లో మీరు తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏంటంటే, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదర్, అది మీ కన్వీనియంట్ని బట్టి తీసుకోండి. నాకు ఫిజిక్స్ బాగొచ్చు అని అంటే ఓకే, కెమిస్ట్రీని ఓవర్వ్యూ చూసుకొని ఫిజిక్స్ని బాగా నేర్చుకోండి, ఇన్డెప్త్గా నేర్చుకోండి. లేదు నాకు కెమిస్ట్రీ బాగొచ్చు, ఫిజిక్స్ నాకు అర్థం కావట్లేదు అని అంటే కెమిస్ట్రీలో బాగా నేర్చుకొని ఫిజిక్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని సమ్ ప్రాబ్లమ్స్ని చేయడం, ఇవన్నా చూసుకోండి. సో మీరు అన్నిట్లో కవర్ చేయగలరు, అన్నిట్లో మీరు మీరు అటెంప్ట్ చేయగలరు క్వశ్చన్స్ని. సో దట్ మీ అక్యురసీ, మీ పర్ఫార్మెన్స్ అనేది టెస్ట్లో ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది, మంచి మార్క్స్ని స్కోర్ చేసుకోగలరు. మీకు ఒక రిమైండర్ ఏంటంటే, ఇన్ ద త్రూఅవుట్ దిస్ ప్రిపరేషన్ జర్నీ మీరు కంటిన్యూస్గా బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సపోజ్ ఈరోజు కంప్యూటర్ ఆర్గనైజేషన్ చదివారు, ఇప్పుడు ఆ కంప్యూటర్ ఆర్గనైజేషన్ నుంచి ఏమేం బిట్స్ ఉన్నాయి ప్రాక్టీస్ చేయండి. ఆన్లైన్లో బిట్స్ దొరుకుతూ ఉంటాయి వెబ్సైట్స్లో, సో వాటి నుంచి ప్రాక్టీస్ చేయండి. అండ్ అలానే ఇప్పుడు సపోజ్ ఒక 10 బిట్స్ ఉన్నాయి, మీరు మార్నింగ్ ఆ టాపిక్ గురించి చదివారు, దాంట్లో ఇప్పుడు ఒక 10 బిట్స్ని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా తక్కువ మార్క్స్ స్కోర్ చేశారు, సపోజ్ ఒక 2-3 మాత్రమే చేయగలుగుతున్నారు అన్నప్పుడు, అరే నేను ఎంత చదువుతున్నా కానీ నేను స్కోర్ చేయలేకపోతున్నా, నేను మంచి మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నా, పొద్దున్నుంచి చదివినంతా వేస్టేనా అని అనుకోవద్దు, అస్సలు అనుకోవద్దు. మీరు తక్కువ మార్క్స్ స్కోర్ చేస్తున్నప్పటికీ మార్క్ టెస్ట్లో బీ కాన్ఫిడెంట్, కొంచెం అసలు మోటివేషన్ అనేది లోజ్ అవ్వకండి. ఓకే, సో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ మీరు చదివే కొద్దీ డెఫినెట్గా మీరు ఇంకా మంచి మార్క్స్ని స్కోర్ చేయగలరు. రిజల్ట్ ఎవరికి అలా కనిపించేది కదా. ఎస్, సో అదే చెప్పాలనుకుంటున్నాను, అసలు మోటివేషన్ అనేది పోగొట్టుకోవాకండి, రివిజన్ చేస్తూ ఉండండి. ఈరోజు ఒక టాపిక్ చదివారా, ఎండ్ ఆఫ్ ద డే ఆ టాపిక్ని రివైజ్ చేయండి. ఒక 1/2 hour అయినా మీరు దానికి టైం స్పెండ్ చేసి రివైజ్ చేసుకోండి. రివైజ్ చేసుకొని దాని నుంచి షార్ట్ నోట్స్ని ఎక్స్ట్రాక్ట్ చెయ్యండి. పొద్దున మీకు అర్థమైంది రాసుకుంటారు, అండ్ రివైజ్ చేసేటప్పుడు కీ పాయింట్స్ రాసుకుంటారు. మీకు అర్థమైన దాంట్లో నుంచి మళ్ళీ కీ పాయింట్స్ రాసుకుంటారు. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ దాట్. ఓకే, సపోజ్ ఈరోజు చదివింది ఈరోజు రివైజ్ చేశారు, మళ్ళీ ఒక 2-3 days తర్వాత మళ్ళీ ఆ కాన్సెప్ట్ని రివైజ్ చేయండి. ఆఫ్టర్ 1 week మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. కొంచెం గుర్తుంటుంది, బ్రెయిన్కి మెమరైజ్ చేస్తూ ఉండండి. నేను ఇవి చదివాను, ఈ టాపిక్స్ నాకు వచ్చు, ఐ కెన్ డూ దీస్ అని చెప్పి మీ బ్రెయిన్కి రిమెంబర్ ఇస్తూ వెళ్తూ ఉండండి. ఎట్ లాస్ట్ మీ అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఎవరైనా ఎక్స్క్యూజెస్ చేయగలరు, నువ్వు నేను ఎవరైనా ఎక్స్క్యూజెస్ చేయగలం. దెర్ ఈస్ నథింగ్ ప్రాబ్లమ్ ఇన్ దట్ కదా. నాకు తెలుసు మీరు కాలేజ్లో ఉంటారు, కాలేజ్ స్టడీస్ని ఈసెట్ని బ్యాలెన్స్ చేయాలి, లేకపోతే మీరు ఇంటర్న్షిప్లో ఉంటారు, ఇంటర్న్షిప్ని ఈసెట్ ప్రిపరేషన్ని బ్యాలెన్స్ చేయాలి అనేది. సో మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుతారు అనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. ఎస్, కంప్లీట్లీ మీ పైన డిపెండ్ అయి ఉంటుంది అది. నీకు ఎవ్వరు వచ్చి చెప్పరు, నువ్వు ఇలా చదువు, ఇది చెయ్యి, ఇలా చేసుకో, ఇలా మేనేజ్ చేసుకో నీ టాస్క్లన్నిటిని అని నీకు ఎవ్వరు వచ్చి చెప్పరు.
యూ హ్యావ్ టు నో ఇట్ బై యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. నువ్వు ఏమైపోయినా కానీ, నువ్వు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఎవ్వరికి ఏం ఇబ్బంది లేదు, ఒక్క నీకు నీ పేరెంట్స్కి తప్పితే. అరే నాకు ఈ సెట్ వద్దు, ఏమొద్దు, నేను జస్ట్ అటెంప్ట్ చేసి పాస్ అయిపోతే చాలా, ఏదో ఒక కాలేజ్లో సీట్ వస్తే సరిపోతుంది నాకు అని అనుకుంటే ఈ 8 months నువ్వు ఎలాగైనా యూటిలైజ్ చేసుకోవచ్చు, నువ్వు ఎలాగైనా వాడుకోవచ్చు. లేదు నాకు ఒక మంచి కాలేజ్లో సీట్ రావాలి, నాకు బీటెక్ అయిపోయిన తర్వాత ఒక మంచి ప్లేస్మెంట్ రావాలి, నేను ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి అని నువ్వు అనుకున్నట్లయితే హియర్ దీస్ 8 months, ఇదిగో 8 months నీ చేతుల్లోనే ఉన్నాయి. నువ్వు ఎలా యూటిలైజ్ చేసుకుంటావు అనేది నీ ఇష్టం. థింక్ చేయి మరి.